అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 33. వలికుల్లిన్ జఅల్నా మవాలియ మిమ్మా తరకల్ వాలిదాన్ వల్ అక్రబూన వల్లదీన అఖదత్ ఐమానుకుం ఫఆతూహుం నసీబహుం ఇన్నల్లాహ కాన అలా కుల్లి షైఇన్ షహీదా. ఆయత్ నంబర్ 33. తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించి పెట్టాం. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకుని ఉంటే తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యథార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు. 53. అరబీలో మవాలి అనే పదం ఉపయోగించబడింది. ఇది మౌలాకు బహువచనం. మౌలా అనే పదానికి పలు అర్థాలున్నాయి. స్నేహితుడు, స్వేచ్ఛ నొసగబడిన బానిస, తండ్రి సోదరుని కుమారుడు, పొరుగువాడు అనే అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం వారసులు అనే భావంలో ఈ పదం ప్రయోగించబడింది. దీని అర్థం ఏమిటంటే ఏ పురుషుడైనా మరే స్త్రీ అయినా తమ వెనక ఆస్తిని విడిచి మరణిస్తే ఆ ఆస్తికి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు వారసులవుతారు. 54. ఈ వాక్యం అమలులో ఉందా లేక రద్దయిందా అన్న విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇబ్నే జరీర్ తబ్రీ తదితరులు ఇది రద్దు కాలేదని, అంటే ఇది ముహకాం ఆయత్ అని అభిప్రాయపడుతున్నారు. వారిలా అంటున్నారు, ఐమాన్ అంటే ప్రమాణం చేయడం లేక ఒడంబడిక చేసుకోవడం అని అర్థం. ఇస్లాంకు పూర్వం ఇరువురు వ్యక్తుల లేక ఇరు తెగల మధ్య పరస్పర సహాయ సహకారాలకు సంబంధించి ఇలాంటి ఒప్పందాలు జరిగేవి. ఇస్లాం అనంతరం కూడా ఈ పద్ధతి కొనసాగింది. దానికి సంబంధించిన భాగమే ఇక్కడ ప్రస్తావించబడింది. నసీబహుం వారి భాగము అంటే ఆ ప్రమాణానికి లేక ఒప్పందానికి అనుగుణంగా ఇవ్వవలసిన సహాయ సహకారాల వాటాయే. అయితే ఇబ్నే కసీర్ సహా మరికొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో ఈ ఆదేశం రద్దుపరచబడింది. ఎందుకంటే వీరి దృష్టిలో ఇక్కడ ఒప్పందం ఐమాన్ అంటే భావం ఇజ్రత్ అనంతరం ముహాజిర్ల అన్సార్ల మధ్య సౌభ్రాతృత్వం ప్రాతిపదికపై జరిగిన ఒప్పందం. దీని ప్రకారం ఒక అన్సార్ వ్యక్తి ఆస్తికి అతని బంధువు కాకుండా ముహాజిర్ వ్యక్తి వారసుడయ్యేవాడు. అయితే ఈ ఒప్పందం తాత్కాలికమైంది. అందువల్ల దైవాదేశ ప్రకారం బంధువులు ఉండకరి పాలిట ఎక్కువ హక్కుదారులు. అన్ఫాల్ 75 అన్న ఆదేశాన్ని అవతరింపజేసి దీన్ని రద్దుపరిచాడు అల్లాహ్. అయితే ఇప్పుడు ఫఆతుహుం నసీబహుం వారికి వారి భాగం ఇవ్వండి అనే మాటకు భావం ఏమిటంటే మైత్రి, ప్రేమ, వాత్సల్యము, సహకార భావం ఆధారంగా ఎవరికైనా ఏదన్నా కొంత భాగం ఇవ్వదలిస్తే అది ఇప్పటికీ ఇవ్వచ్చు. అలాగే వసీయత్ చేయడం లేక వీలునామా రాయడం కూడా ఇందులోకి వస్తుంది. కనుక ఇక నుంచి ఒప్పందం మూలంగా ఒకరు ఇంకొకరికి వారసులు అవ్వడం మవాలతే అఖ్తే, కానీ ప్రమాణం మూలంగా ఒండొకరికి వారసులు అవ్వడం మవాలతే అల్ఫా, కానీ సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా వారసులు అవ్వడం మవాలతే ఉహువత్ కానీ జరిగే ప్రసక్తే ఉండదు. మరికొంతమంది విద్వాంసులు ఈ వాక్యాన్ని క్రింది విధంగా వ్యాఖ్యానించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కడైనా వారసులు లేనివాడై ఉంటాడు. వారిలో ఒక వ్యక్తి రెండో వ్యక్తితో నేను మీకు మౌలా అయిపోయాను, నేనేదైనా అపరాధానికి పాల్పడితే నువ్వు కూడా సాయం చేయాలి, నేను చంపబడితే నా రక్త పరిహారం నువ్వు తీసుకో అని అంటాడు. వారసులు లేని వ్యక్తి చనిపోయినప్పుడు రెండో వ్యక్తి అతని ఆస్తిని తీసుకుంటాడు. నిజంగా అతని వారసుడు ఎవడూ లేనప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇంకా కొంతమంది పండితుల ప్రకారం ఇక్కడ ఒప్పందాన్ని చేసుకున్న వారంటే ఆలు మగలని అర్థం. ఎందుకంటే ఆయతలో వల్లజీన అకతదు ఐమానుకుం అనే వాక్యం అంతకు ముందు వచ్చిన
వల్ అఖ్రబూన అన్న పదంతో సంబంధం అతఫ్ కలిగి ఉంది. దీని ప్రకారం ఆయతుకు భావం ఏమవుతుందంటే తల్లిదండ్రులు, బంధువులు, మీ మధ్య పరస్పర ఒప్పందం ఏర్పడిన వారు, ఆలు మగలు, వీరు వదిలి వెళ్ళిన ఆస్తికి అల్లాహ్ హక్కుదారులను, వారసులను నిర్ణయించి పెట్టాడు. కనుక ఆ హక్కుదారులకు వారి హక్కులు ఇచ్చేయండి. ఈ అర్థం కనుక తీసుకుంటే గత 11, 12వ ఆయతుల్లోని ఆస్తి పంపకాల గురించి ఇక్కడ మళ్ళీ క్లుప్తంగా ప్రస్తావించి ఆ హక్కులను తప్పకుండా చెల్లించాలని గట్టిగా తాకీదు చేసినట్లు అవుతుంది. آية نمبر 34 الرجال قوامون على النساء بما فضل الله بعضهم على بعض وبما أنفقوا من أموالهم فالصالحات قانتات حافظات للغيب بما حفظ الله واللاتي تخافون نشوزهم فعظوهن واهجروهن في المضاجع واضربوهن فإن أطعنكم فلا تبغوا عليهن سبيلا إن الله كان عليا كبيرا. ఆయత నంబర్ 34. పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్టతను వసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు పెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త సంపదను కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి, వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశంతో సాకులు వెతక్కండి. నిశ్చయముగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు. 55. ఈ వాక్యములో పురుషుల అధికారానికి, ఆధిక్యతకి 2 కారణాలు తెలుపబడ్డాయి. ఒకటి ప్రకృతిపరమైనది. శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలలో పుట్టుక రీత్యానే పురుషుడు స్త్రీ కంటే విలక్షణమైనవాడు. 2 సంపాదించి పోషించే బాధ్యతను షరియత్ పురుషునిపై మోపింది. స్త్రీ కోమలాంగి. ఆమెలోని కోమలత్వం శారీరక బలహీనత దృష్ట్యా సహజ సిద్ధంగా ఆమెలో పొందుపరచబడిన వ్రీడాభావం దృష్ట్యా ఇస్లాం ఆమె కార్యపరిధిని వేరుగా ఉంచింది. కుటుంబ పోషణ భారం నుంచి ఆమెను దూరంగా ఉంచింది. పురుషులపై స్త్రీ అధికారానికి విరుద్ధమైన ఈ ఖురాన్ ఆదేశానికి తాత్పర్యంగా ఉన్న సహీ బుఖారిలోని హదీసును గమనించండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ప్రవచించారు, తమ వ్యవహారాలను స్త్రీకి అప్పజెప్పే జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు. సహీ బుఖారి కితాబుల్ మగాజీ. అవిధేయతకు ఒడిగట్టే స్త్రీలను దారికి తేవడానికి మొట్టమొదట వారికి నచ్చజెప్పాలి. తరువాత రెండవ మాత్రగా తాత్కాలికంగా వారి పడకలను దూరంగా ఉండాలి. ఉత్తమరాయనైన స్త్రీకి ఇది సైతం ఓ పెద్ద నోటీసు లాంటిదే. అప్పటికీ ఆమె ప్రవర్తనలో పరివర్తన రాకపోతే తేలిగ్గా కొట్టేందుకు అనుమతించబడింది. అయితే మూర్ఖుల్లా, కిరాతకుల్లా భార్యను కొట్టరాదు. ఈ రకమైన దౌర్జన్యం చేసే, వేధించే అనుమతిని దైవము మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికీ ఇవ్వలేదు. ఒకవేళ వారిలో ఆశించిన మార్పు కనిపిస్తే మీ ధోరణి కూడా మార్చుకోండి. లేనిపోని సాకులు వెతికి వారిని వేధించే, పీడించే ప్రయత్నం చేయకండి. చీటికి మాటికి విడాకుల ప్రస్తావన తీసుకురాకండి. విడాకుల అస్త్రం అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించబడుతుంది. కానీ కొంతమంది పురుషులు ఈ హక్కును దుర్వినియోగపరుస్తూ ప్రతి చిన్న విషయంపై ఆవేశపడి విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు తమ దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటూ ఉంటారు. తాము తమ జీవితాన్ని దుర్భరం చేసుకున్నది గాక తమ పిల్లల బ్రతుకులను కూడా నరకప్రాయం చేస్తూ ఉంటారు. ఇది ముమ్మాటి గర్హనీయము.